ఓం నమో నారాయణాయ నమః. తిరుప్పావై పాసురం 6వ భాగం. అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి, తెల్లవారింది, ఇక లేచిరావే అని లేపుచున్నారు. వేకువనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకుంటూ మోతకు పోదాం రారండ్రి అంటూ కూస్తూ పోతున్నాయి. అరే, పక్షిరాజు గరుత్మంతుడికి రాజైన శ్రీమన్నారాయణుని కోవిల్లో మ్రోగిన విని ఊసి పిచ్చి పిల్లల శంఖధ్వని నీవు విని లేచిరావమ్మా. ఇదిగో పూతన స్థానం ఎందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపడానికి వచ్చిన శంకటాసుని కీళ్ళు ఉండినట్టు తన కాళ్లతో తనినవాడు అయిన శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడే యోగులు ఋషులు తమ హృదయాల్లో నిలుపుకున్నారు. అతనికి శ్రమ కలుగుకుండునట్లుగా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది, వణికించింది. మేమంతా మేల్కొన్నాం. మరి నీవు మాత్రం కదలక అట్లే పరుండువేవమ్మా. ఇది నీకు వినబడలేదా? రమ్ము రమ్ము, మాతో గుడి వ్రతము చేయుదువు. ఓం నమో నారాయణాయ నమః.